పెద్దలు జయశంకర్ సార్ ఎప్పుడు ఒకటే చెప్తా ఉండేది, ఎట్టికైనా మట్టికైనా మనోడే ఉండాలి అనే మాట చెప్పేది. అందుకే ఎవరు గుంపులు గుంపులుగా వచ్చినా, ఎన్ని రకాలుగా వచ్చినా, ఎన్ని మాయ మాటలు చెప్పినా ప్రజలు నిర్ద్వందంగా తిరస్కరించినారనే మాట ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. 2 కోట్ల మంది ఓట్లేస్తే 1 కోటి మంది మన కోటేసినారు అంటే వారికి 1 కోటి ఆశలు ఉన్నాయి. తప్పకుండా ఇప్పుడే మిత్రులు పెద్దలు చెప్పినట్టు దేవాదుల స్కీమ్ ద్వారా రాబోయే 6 నెలల నుంచి 9 నెలల కాలంలో బ్రహ్మాండంగా మన జనగామ జిల్లాలోని ప్రతి చెరువుని నింపుకుందామనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదే రకంగా ఇంకా చేయవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. కానీ ముందుగా మనం కూడా విశ్లేషణ చేసుకోవాలి. 1 కోటి మంది మనకు ఓటేస్తే మనం ఆనాడే చెప్పినాం, మీరు ఎంతమంది ఎన్ని రకాలుగా వచ్చినా ఏ ఇబ్బంది ఉండదు, ప్రజలు మా దిక్కే ఉన్నారనే ధీమాను మనం అడుగడుగున వ్యక్తం చేసినాం. అందుకే ఇప్పుడు ఇక్కడికి వచ్చే ముందే 3 శాసనసభ్యులను కూడా నేను అడుగుతా ఉన్నా, మెజారిటీలు ఎంత వచ్చినాయన్నా అని. జనగామలో ముత్తిరెడ్డి గారికి దాదాపు 29,000 ఓట్ల మెజారిటీని కట్టబెట్టినారు మీరు జనగామ ప్రజలు. గన్పురంలో 38,000 ఓట్ల మెజారిటీని డాక్టర్ రాజయ్య గారికి ఇచ్చినారు. దయాకర్ రావు గారికి ఆయన చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 53,000 ఓట్ల మెజారిటీని ఇచ్చినారు. నేను దయాకర్ రావు గారికి అందుకే చెప్పిన, ఇన్ని రోజులు తప్పు పార్టీలో ఉన్నావు, ఇప్పుడు కరెక్ట్ పార్టీలు ఉన్నావు కాబట్టే 53,000 ఓట్ల మెజారిటీ వచ్చిందని చెప్పిన. ఎందుకంటే వారు 6వ సారి గెలిచినారు. 6వ సారి గెలిచినా ఈ 6 సార్లలో అన్నిటికన్నా ఎక్కువ మెజారిటీ వచ్చిందంటే రైట్ మ్యాన్ ఇన్ రైట్ పార్టీ అన్నట్టు మొట్టమొదటిసారిగా ఇప్పుడు సరైన నిర్ణయం వారు తీసుకున్నారు. మీకు మద్దతుగా ప్రజలు కూడా సరైన నిర్ణయం తీసుకున్నారనే మాట వారికి చెప్పడం జరిగింది. అయితే పెద్దలు కేసీఆర్ గారు ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటారు, గెలువంగానే పొంగిపోవద్దు, గెలువంగానే అహంకారం నెత్తికెక్కొద్దు, మెజారిటీలు పెద్దగా రాగానే ఇక మేము పెద్దోళ్ళు అయిపోయినామని చెప్పి ప్రజలను అల్కగా తీసుకోవద్దు, కార్యకర్తలను అల్కగా తీసుకోవద్దు అనే మాట పెద్దలు కేసీఆర్ గారు మాకు ఎప్పుడు చెప్తా ఉంటారు. అందులో ముఖ్యంగా నేను ఈ వేదిక మీద ఉండే పెద్దలు, నాకంటే సుదీర్ఘమైన రాజకీయ అనుభవం కలిగిన నాయకులు ఎంతో మంది ఉన్నారు. వారికి ఒక్క మాట మాత్రం నేను గుర్తు చేస్తా ఉన్నా.